అరే వెళ్ళిపోతున్నారా, ఎందుకు ఆపుతున్నావు? ఎక్కడ పోతారు? వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏమైందిరా, అందరిని పిలిచినప్పుడు నువ్వు ఒక్కనే రాలేవు? నన్నేం చేయమంటారా? పెట్రోల్ అయిపోయింది తెలుసు కదా, ఎప్పుడో 50 రూపాయలు కొట్టి ఇచ్చేదని. డబ్బుల కోసం రా. దేని గురించి మాట్లాడుతున్నారా నువ్వు? మాకు తెలియదు అనుకుంటున్నావా? మేము డబ్బులు తీసుకోవడము, నువ్వు వాళ్ళ దగ్గర మాల్ తీసుకుని డబల్ రేట్ కావడం మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వాడిని కాపాడడం అన్నీ మాకు తెలుసురా. మేము ఫోన్ చేసిన పోలీసు వాళ్ళు ఫ్రెండ్ అని కూడా ఇవ్వడం పట్టించేస్తాం. వీళ్ళే కాపాడుతున్నారు అనుకుంటే వీళ్ళే అమ్ముకుంటున్నారు. అన్న వాకింగ్కి వెళ్దాం వస్తావా? లేదమ్మా, నా మూడు అస్సలు పడేది నుంచి వెళ్ళు. కావాలంటే ఇంటికి వెళ్ళేటప్పుడు కాల్ చేయమ్మా, నేను పిక్ చేసుకో. సరే దుర్గా, 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 దుర్గా. కనిపించిందా? లేదురా. లేదు. సార్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? సార్, నేను ఏడు నుంచి మా చెల్లి కనబడలేదు. మిస్సింగ్ కేసు ఫైల్ చేయాలని వచ్చాము. కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లో తీసుకున్నా సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి. కంగారు పడకండి, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, నేను చూసుకుంటా. హలో, ఏం లేదు, ఒక మిస్సింగ్ కేసు వచ్చింది. వాళ్ళ చెల్లి కనిపించట్లేదంట. అది ఎవరితో రాత్రికి రాత్రి ఎవరితో లేచిపోయి ఉంటుందిరా. వాళ్ళు పోలీసులు కేసులో మన చుట్టూ తిరుగుతున్నారు. ఏమైంది సార్? సూసైడ్ చేసుకో, నాకేం తెలుసు? అరే దుర్గా, డెట్ రిపోర్ట్స్ రేవి. ఏదేంటి? అరే సెక్సువల్లీ అబ్యూజ్డ్ ఏందిరా? రే పదరా, ఇప్పుడు వెళ్దాం పోలీస్ స్టేషన్కి. ప్రూఫ్ ఉంది కదా, వాళ్ళే పట్టుకుంటారు. మిస్సింగ్ కేసులో వాళ్ళు అంత లైట్ తీసుకున్నారు. ఇప్పుడు దుర్గే చనిపోయింది, ఎంత కేసు ఫైల్ చేసినా వాళ్ళు అసలు పట్టించుకోరు. సూర్య చెప్పురా, మన చెల్లికైనట్టు ఇంకే అమ్మాయి కాకూడదంటే ఏం చేయాలి చెప్పురా.